సేవాతత్వంలో సిద్దిపేట పేరు దేశమంతా వినపడాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో యాత్రికులకు అన్నదానం కోసం సరుకుల లారీని హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడు దొరికే తృప్తి మరెక్కడా దొరకదన్నారు హరీష్ రావు. ఎముకలు కొరికే చలిలో వేడివేడిగా పట్టెడు అన్నం దొరికితే అది అమృతంలా భావిస్తారన్నారు. కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చేసిన కార్యక్రమాలు విశ్వవ్యాప్తమయ్యాయన్నారు. మీరెంత అన్నదానం చేస్తే భగవంతుడు మీకు అంత సంపదనిస్తుంటాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అంతకు మించినటువంటి ఆనందం, మనిషికి ఒక తృప్తి అనేటువంటిది ఎక్కడ దొరకదు అంటారు. మానవ సేవయే మాధవ సేవ అంటారు. అంటే ఆ మంచు కొండల్లో శివుణ్ణి దర్శించడానికి వెళ్తున్నటువంటి భక్తులకు ఆ ఎముకలు కొరికే చలిలో, ఆకలితో పేగులు అలమటిస్తున్నటువంటి సమయంలో ఎక్కడ చూసినా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఇంత సాంబారో ఇడ్లీయో వాడో దొరకని చోట ఆ వేడివేడిగా మీరు అన్నం పెడితే అది అమృతంలాగా ఉంటుంది.